చాలామంది ఎలా మేడం నేను యాస్ ఎ ఫిట్‌నెస్ కోచ్‌గా లేకపోతే న్యూట్రిషనిస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు, మా డైలీ లైఫ్‌లో ఏం తినాలో కూడా చెప్పండి అని చాలామంది కమెంట్ చేశారు. సో, సింపుల్ అండి. ఖచ్చితంగా మీకు ఆకలేసినప్పుడు మాత్రమే తినండి. ఆకలి లేకున్నా తినాలి గదా అని తినేవాళ్ళమే చాలా ఎక్కువున్నాం. స్మెల్ బాగొస్తుందనో, ఎదురుగా ఉన్నాయనే తినేదే ఉంది. సో, కాబట్టికి ఫస్ట్ టిప్పు నిజంగా ఆకలి వేస్తేనే అది కూడా మనసాకలి, మైండ్ ఆకలి, నోరాకలి కాదు. కడుపు ఆకలి అది వేరుంటుంది. దాహం ఆకలి కూడా వేరే ఉంటుంది. మీరు ఇఫ్ యూ ఫీలింగ్ థర్స్టీ అప్పుడు నీళ్లు తాగండి. ఫస్ట్ ఆకలేయంగానే ఫస్ట్ నీళ్ళు తాగండి. అయినా కూడా ఆకలేసినప్పుడు అప్పుడు ఆలోచించొచ్చు. లేదు ఆకలేసినప్పుడు మాత్రమే తినండి ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ ఈజ్ పోర్షన్ కంట్రోల్ అండి. మీరు ఎప్పుడు ఒక 60-70% కడుపు నిండిందనంగానే ఆపేసేయండి. ఎందుకంటే మన బ్రెయిన్‌కి ఒక 10 మినిట్స్ తర్వాత సిగ్నల్ అందుతుంది నిండిపోయింది అని. కానీ ఈలోపే మనం చాలా డంప్ చేసేస్తాము. కాబట్టి ఇమ్మీడియేట్‌గా కాకుండా ఒక 70% అలా ఉన్నప్పుడే స్టాప్ ఈటింగ్. దానికి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 15-20 సార్లు నమిలి తినండి. దీస్ ఆర్ ద రియల్లీ ఎన్ని సార్లు చెప్పినా మీకు ఆయుర్వేదిక చెప్పినా, దినచర్యలలో చెప్పినా దీస్ ఆర్ ద పాయింట్స్. సో, కాబట్టికే ఇవి ఫాలో అవ్వండి. అండ్ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మంచి నీళ్లు బాగా ఎక్కువ తాగండి. అలాగే 7 లోపల 6 లోపల సన్‌సెట్ లోపల తినండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచిగా నిద్రపోండి. అద్భుతంగా ఉంటుంది. వెయిట్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు గానీ, ఆరోగ్యం మాత్రం మీ సొంతం అవుతుంది.